హాయ్ అండి, వెల్కమ్ టు షైనీ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. ఈరోజు హెన్నాని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, రిజల్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేనైతే రంగోలీ హెన్నాని వాడుతున్నాను. ఇది న్యాచురల్ పౌడర్ లాగా ఉంటుంది. ఇది 1 ప్యాక్ నా హెయిర్ లెంత్కి సరిపోతుంది. అలాగే ముందుగా డికాషన్ ప్రిపేర్ చేసుకొని ఇందులో మిక్స్ చేసేయండి. హెన్నా పౌడర్లో ఒక బాక్స్లో తీసుకొని ఒక 2 అవర్స్ అలాగే ఉంచేసాక పక్కన పెట్టేసి 2 అవర్స్ తర్వాత అందులో కర్డ్ ఒక 2 స్పూన్స్ మీకు కన్సిస్టెన్సీని బట్టి వేసుకోండి. అలాగే హాఫ్ లెమన్ వేసేసి అలోవీరాని నేను మిడిల్ ఉన్న గుజ్జుని కట్ చేసేసి మిక్సీ పట్టి ఇందులో యూజ్ చేస్తున్నాను. అలాగే ఒక ఎగ్, ఓన్లీ ఎగ్ వైట్ అండి, ఎల్లో కాకుండా అందులో వేసేయండి. ఇలా అన్నీ వేసేసాక ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. హెయిర్ని ముందుగా కోమ్ చేసేయండి. ఇలా కోమ్ చేసేసాక 2 సెక్షన్స్గా డివైడ్ చేయాలి. హెయిర్ని 2 పార్ట్స్గా డిసైడ్ చేసి బ్యాక్ సైడ్ మిడిల్లో కొన్ని హెయిర్ తీసుకొని అప్లై చేస్తూ సెక్షన్స్గా కొన్ని తీసుకుంటూ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు పెట్టాలండి. నాకు హెయిర్ ఎక్కడ వైట్గా ఉన్నా, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అవుతాయి. హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మోస్ట్లీ. ఇలా అప్లై చేశాక ఒక 2 అవర్స్ తర్వాత హెయిర్ని వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ షాంపూని వాడకుండా కొంచెం షాంపూని వాడండి. షాంపూను వాడే ముందు కొంచెం క్లీన్గా వాటర్తోని మొత్తం హెన్నా క్లీన్ అయ్యేటట్టు చేసుకొని అప్పుడే మెహందీని క్లియర్ అయ్యాకే షాంపూ కొంచెం ఒక 1 అలా వాడండి. నేనైతే 1.5 అలా తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ బట్టి వాడండి. అలాగే కండిషనర్ అయితే చేయకూడదండి. కండిషనర్ నెక్స్ట్ వాష్లో చేయండి. ఇలా వాష్ చేస్తే మీ హెయిర్ అనేది గ్రోత్ ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఒక 2-3 మంత్స్లో మీ హెయిర్ అనేది మొత్తం మంత్లీ ఒక 2 ఆర్ 1 అన్న యూజ్ చేయాలి. రిజల్ట్స్ అయితే చాలా బాగుంటాయి. మీ రిజల్ట్ ఒకసారి వాడి మీ రిజల్ట్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. షేర్, లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో. హలో, ఆగండి, ఇంకా ఫైనల్ రిజల్ట్ చూడరా? వీడియో ఇంకా అయిపోలేదు. ఇలా టోటల్గా అప్లై చేసుకున్నాక ఎక్కడెక్కడైతే ఇంకా సరిగ్గా అనిపించలేదో అక్కడ అప్లై చేసుకోండి. మొత్తం ఇలా అప్లై చేశాక ఒక 2 అవర్స్ అలా వదిలేయండి. మొత్తం ఆరబెట్టుకోండి. ఇలా ఆరబెట్టాక 2 అవర్స్ తర్వాత మంచిగా వాష్ చేసుకోండి. మరీ హాట్ వాటర్ కాకుండా మరీ కూల్ కాకుండా వాడేసి, అలాగే నా హెయిర్ ఎలా ఉందో కూడా ఆఫ్టర్ వాష్ మీకు చూపిస్తున్నాను. ఇలా ఉందండి, కొంచెం క్లియర్గా మంచిగా. హెయిర్ లెంత్ కూడా నేనైతే ఒక 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. చాలా బాగుంది. మీరు కూడా వాడండి. ఏదన్నా అలర్జీ ఉంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. థ్యాంక్ యూ.